నమస్కారం. స్పిరిచువల్ జర్నీ కార్యక్రమానికి స్వాగతం, సుస్వాగతం. మనం ప్రతి ఎపిసోడ్లో ఒక సీనియర్ పిరమిడ్ మాస్టర్స్ ఒక స్పిరిచువల్ జర్నీ గురించి మాట్లాడుకుంటాం. మరి ఇవాళ మనతో పాటు ఉన్న సీనియర్ పిరమిడ్ మాస్టర్ లక్ష్మీ మేడం. సో ఆవిడ ఒక స్పిరిచువల్ జర్నీ గురించి మనం తెలుసుకుందాం. ఆవిడ ఎప్పుడు ధ్యానంలోకి వచ్చారు, ధ్యానంలో ఎలాంటి అనుభవాలు జరిగాయి, పత్రిజీని ఎప్పుడు కలిశారు, అసలు పిఎస్ఎస్ఎం మూవ్మెంట్లో ఆవిడ ఏమేమి పనులు చేశారు, మరి ఇప్పుడు రాబోయే కాలంలో ఆవిడ ఎలాంటి ప్రణాళికలతో మరి పిఎస్ఎస్ఎం మూవ్మెంట్లో ఆవిడ ఒక ఇంపాక్ట్ చూపిద్దామని అనుకుంటున్నారు. ఇవన్నీ అంశాలు ఆవిడతో మనం అడిగి తెలుసుకుందాం. నమస్తే మేడం. నమస్తే సార్. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఆధ్యాత్మికత అనేసి అంటూ ఉంటాం. అసలు ఈ ఆధ్యాత్మికత అంటే ఏంటి? ఆధ్యాత్మిక అంటే ఇప్పుడు పత్రిసారు ఆయన ఒక్కరుగా వచ్చారు. ఒక్కరుగా వచ్చి ఇలా ఇంతమందిని ధ్యానులుగా మార్చారు. ఇంత ఆధ్యాత్మికాన్ని పెంచారు ఆయన. ఎంతో మందిని ధ్యానులుగా మార్చి ఎంతో ఆనందంగా ఈ ఒక్కొక్కరి జీవితాలు ధ్యానంలోకి రాకముందు చాలా కష్టాలు, ఎన్నో కష్టాలు పడుతూ, ఎన్నో బాధలు పడుతూ, ఎంతో దుఃఖంగా ఉండేవాళ్ళు. ఎప్పుడైతే ఈ ధ్యానంలోకి వచ్చారో రోజు అసలు దుఃఖం అనేది లేదు, ఎంత ఆనందంగా గడుపుతున్నారు సార్. చాలా చాలా ఆనందంగా ఉంటున్నారు. ఎలాంటి గొడవలు లేవు. భార్య భర్తలల్లో కావచ్చు, లేదంటే రిలేటివ్స్తో కావచ్చు. అంతకుముందు ధ్యానంలోకి రాకముందు జీవితాలు చూస్తే చాలా గొడవలు, ఒకరికొకరు విడిపోవడాలు అలా జరిగేది. ఎప్పుడైతే ధ్యానంలోకి వచ్చారో గొడవలు అనేది లేదు, ఎలాంటి బాధలు దుఃఖము అనేది లేదు. మనకి ఏదైనా దుఃఖం వచ్చింది అంటే మనం ధ్యానం చేస్తలేము అని అర్థం. ఓకే. మనం ధ్యానం సాధన చేయకపోతే మనకు దుఃఖం ఉంటుంది. మనం ఎప్పుడైతే ధ్యాన సాధన చేస్తామో మనకు దుఃఖం అనేది తెలియదు. ఓకే. ఎప్పుడూ నిత్యం ఆనందంగా ఉంటాం. పత్రిసార్ అదే చెప్తాడు, మనం ధ్యానంలో కాబట్టి మనం ఎప్పుడు ఆనందంగానే ఉండాలి, మనకు దుఃఖం అనేది తెలియకూడదు అనేది పత్రిసారు. మనకు దుఃఖం ఉంది అంటే మన లోపల ధ్యానం లేదు అని అర్థం. నువ్వు ఏదో దాని గురించి బాధపడుతున్నావు అంటే నువ్వు ధ్యానివి కాదు అని చెప్తాడు సార్. ఓకే. నువ్వు ధ్యాని ఎప్పుడు కూడా దుఃఖపడడు, ఎప్పుడు కూడా బాధపడడు. ఏది లేకపోయినా ఉన్నా సమానంగా ఉండగలుగుతాడు. అది ఒక ధ్యాని యొక్క లక్షణము అని చెప్తాడు పత్రిసార్. ఎప్పుడు ఆనందంగా ఉంటాడు. ఎంత బాధ పడినవాడు కూడా ఒకప్పుడు ఇప్పుడు ఇంట్లోకి వచ్చినాక మాత్రం అసలు ఆ బాధ అనేది మనకి గుర్తుకు లేకుండా పోయింది. ఒకప్పుడు బాధలు అసలు గుర్తు అనేది లేదు. నిత్యం ఆనందంగా ఉంటున్నాము, నిత్యం ఆరోగ్యంగా ఉంటున్నాము. మనం ఎప్పుడు కూడా వర్తమానంలో ఉంటున్నాము. మనం వెనక్కి తిరిగి చూసుకోవట్లేదు. మళ్ళీ మనది ఏంటిది అనేది మన గత అని వదిలేసాం. ఇప్పుడు మనం జరుగుతున్నది ఏంటిది, మనం ఎప్పుడూ నవ్వుతూ ఆనందంగా ఉండడమే మన లక్షణము, ధ్యానంలో ఒక లక్షణం. మనం చాలా అద్భుతంగా మరి ఆధ్యాత్మికత అంటే ఏంటి అన్నదానికి మీరు నిర్వచనం అన్నది చాలా అద్భుతంగా చెప్పారు. మేడం, మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ ధ్యానంలోకి ఎప్పుడు రావడం జరిగింది, అలాగే ఈ పిఎస్ఎస్ఎం మూవ్మెంట్లోకి ఎప్పుడు రావడం జరిగింది? 2009లో వచ్చాను, జనవరి 2వ తారీఖున. ఓకే. అంతకుముందు ధ్యానము అంటే నాకు తెలియదు. ఇంట్లో అన్ని సమస్యలు, మా వారు సడన్గా యాక్సిడెంట్లో వెళ్ళిపోవడము. ఓకే. 96లో తను వెళ్ళిపోయారు. నాకు 3 అమ్మాయిలు అనమాట. ఆ 3 అమ్మాయిలకు మ్యారేజ్ చేయాలి, హైదరాబాద్లో ఎట్లా బతుకుతాము. మా వారు సడన్గా వెళ్ళిపోయేసరికి నేను చాలా డిప్రెషన్కి వెళ్ళిపోయాను. ఎలా పిల్లల పెళ్ళిళ్ళు చేస్తానా, ఎలాగా, ఏంటి నా సమస్య ఎలా తీరుతుంది, నాకు ఎవరు తీరుస్తారు, ఏ దేవుడు వచ్చి తీరుస్తాడా అని, ఎందుకు నా జీవితం ఇలా ఎందుకు జరిగింది, ఎప్పుడు ఇదే ఉండేది. నాకే ఎందుకు జరిగింది ఇలాగా, నాకు ఎప్పుడు ఇదే క్వశ్చన్ ఉండేది. నేను ఏ దేవుడికి ఏ పాపం చేసుకున్నాను, ఇలా ఉండేది. ఎప్పుడైతే నేను ధ్యానంలోకి వచ్చానో మనకి ఏ దేవుడు మనకు చేయలేదు, మనం ఏ దేవుడికి మనం ఏ పాపం చేయలేదు, ఏ దేవుడు మనకి ఇట్లాంటి ఘోరాలు చేయడు. మనది మనమే తెచ్చుకున్నాము, మన జీవితానికి మనమే కారణము.
మన అమ్మా నాన్నలు కాదు. నాకు 3 అమ్మాయిలు, అది నేనే ఎంచుకొని వచ్చాను. 3 అమ్మాయిలు కావాలని. ఆయన యాక్సిడెంట్లో వెళ్ళిపోవాలి అనే దానికి అంటే నాకు ఆయన వెళ్ళిపోతేనే నాకు ఈ 3 అమ్మాయిలది మ్యారేజీలు చేయడం కానీ, నాకు ఈ కష్టాలు అనేది రావడం కానీ ఇవన్నీ జరిగినాయి కాబట్టి నాకు ఈ ధ్యానం అందిందేమో అని అనుకుంటాను సార్ నేను. ఓకే. ధ్యానంలో అంటే నేను చాలా డిప్రెషన్కు లోనయ్యాను. డిప్రెషన్కు లోనైనప్పుడు ఏమైందంటే మా మేనల్లుడు ఉంటాడు, మా అన్నయ్య కొడుకు మధు అని. ఆ అబ్బాయి నాకు ఇక్కడ ఎస్ఆర్ నగర్లో ధ్యానం సెంటర్ పెట్టారు, మా క్లాస్మేట్స్ అందరూ వెళ్తున్నారు, చాలా బాగుంటుంది, ఆరోగ్యం కానీ ఇట్లాంటి ఎలాంటి డిప్రెషన్లు కానీ అన్నీ పోతున్నాయి, చాలా మంది వెళ్తున్నారు, బాగుంటుంది అక్క, మీరు కూడా రండి, ఎప్పుడు చూసినా ఏదో ఒకటి ఆలోచిస్తూ ఇంట్లో ఉంటున్నావు, మీరు కూడా వస్తే బాగుంటుంది, నువ్వు ఇట్లాంటి డిప్రెషన్లకి లోనవ్వవు, నీకు బాగుంటుంది అక్క అని ఆ అబ్బాయి చెప్పి నన్ను తీసుకురావడం జరిగింది. వాళ్ళ ఫ్రెండ్స్ చెప్పడం, నాకు ఆ అబ్బాయి చెప్పడము, నేను ధ్యానంలోకి రావడము ఇది జరిగింది సార్. ఓకే. నేను ఎప్పుడైతే ధ్యానంలోకి వచ్చానో ఇది నాకు ఎవ్వరూ చేసింది కాదు, నాకు ఏ దేవుడు నా రాత రాయలేదు, నా రాతను నేనే రాసుకున్నాను, నా పిల్లలు 3 పిల్లలు నేనే ఎంచుకున్నాను, నాకు 3 అమ్మాయిలు కావాలని. నా భర్త పోయిండు అంటే ఆయనే జీవితం అంతవరకే తెచ్చుకున్నాడు, ఆయనే ఎంతవరకు ఉండాలో అంతవరకు ఉన్నాడు, ఆయన జీవితం ఆయన రాసుకున్న అనుభవం ఆయనది ఏదైతే అయిపోయిందో అప్పుడు ఆయన వెళ్ళిపోయాడు. ఆయన జీవితం ఆయనది, నా జీవితం నాది. అది ఏదో కొద్ది రోజులు భార్యగా భర్తగా అట్లా ఈ 3 పిల్లలకు జన్మ ఇవ్వడానికి మాత్రమే ఆయన నాకు భర్త అయ్యాడు. కానీ ఆయనే దారి ఆయన టైం అయిపోయింది కాబట్టి తను వెళ్ళిపోయాడు. నేను ఎంచుకున్నది ఏదైతే ఉందో నేను చేయాల్సిన కార్యక్రమాలు ఉన్నాయి కాబట్టి నేను ఉన్నాను. తను వెళ్ళిపోయారు, తన పని అయిపోయింది, వచ్చిన పని అయిపోయింది, తను వెళ్ళిపోయారు. తను వెళ్ళిపోవడానికి నా జీవితానికి ఎలాంటి సంబంధం లేదు అని నేను ఇప్పుడు తెలుసుకున్నాను సార్. వెరీ గుడ్ మేడం. తను వెళ్ళిపోవడానికి తన టైం అయిపోయింది కాబట్టి తను వెళ్ళిపోయారు. నేను ఎన్నో చేయాలి కాబట్టి నేను ఉన్నాను. నేను చేసుకున్నది ఏదైతే డిజైన్ ఉందో నేను ఆ డిజైన్ ప్రకారం నేను చేయాలి కాబట్టి నేను ఉండాలి, అందుకే నేను ఉన్నాను. నేను ఎంతో చేయాలని, నా జన్మ ఎంతో అద్భుతమని తెలుసుకున్నాను సార్. నేను చాలా అద్భుతమైన జన్మ ఇది అని తెలుసుకున్నాను. వెరీ గుడ్ మేడం. ఒకప్పుడు అనుకునేది నేను ఏం పాపం చేశాను, ఎందుకు నాకు ఈ జన్మ వచ్చింది, అది అంతా అజ్ఞానము. అప్పుడు ఈ ఆధ్యాత్మికంగా మనం లేం కాబట్టి అప్పుడు ఆ టైంలో అదంతా అజ్ఞానంలో నేను అన్నీ అనుకున్నాను, అది అజ్ఞానం అని తెలుసుకున్నాను. నేను ఎప్పుడైతే ధ్యానంలోకి వచ్చానో, నేను ఈ ధ్యానంలోకి వచ్చాక చాలా నేర్చుకున్నాను సార్. అసలు ఎంతో అద్భుతమైన జన్మని నేను ఎందుకు తిట్టుకున్నానా, ఇంత అద్భుతమైన జన్మని నేను ఇంకా ఏం చేయాలా, ఈ భూమి మీద ఏం చేయాలో అన్నీ చేశాకే నేను వెళ్ళిపోవాలి అని డిసైడ్ చేసుకున్నాను సార్. వెరీ గుడ్. మనం వచ్చింది భూమి మీదకి ఈ పిల్లలకు అనడానికి, ఈ సమస్యలు పడడానికి రాలేదు. పిల్లలను కన్నాము, వాళ్ళ పెళ్ళిళ్ళు చేశాము, వాళ్ళ పాటికి వాళ్ళని పంపించాము, వాళ్ళ పనులు వాళ్ళు చూసుకుంటారు. ఇప్పుడు అంతకుముందు ఎంతసేపు ఇంకా ఏదో చెయ్యాలి, వాళ్ళకి ఇంకా ఏదో సంపాదించి పెట్టాలి, పిల్లలకి వాళ్ళని ఎంత అద్భుతంగా చూసుకోవాలి అని అనుకునేదాన్ని. అదంతా అజ్ఞానము అని ఇప్పుడు తెలుసుకున్నాను. అంటే వాళ్ళ జీవితము, వాళ్ళకు మ్యారేజ్ చేశాము, వాళ్ళు పెద్దగా అయిపోయారు, వాళ్ళది వాళ్ళు చూసుకుంటారు, మనం ఎందుకు చూడాలిగా, వాళ్ళది వాళ్ళు చూసుకుంటారు కదా సార్. వాళ్ళ డిజైన్ ప్రకారం వాళ్ళు వచ్చారు, వాళ్ళ డిజైన్ ప్రకారం వాళ్ళది వాళ్ళు చూసుకుంటారు. మనం ఇంకా ఎంతకాలం చూస్తాము, మనం ఎంతకాలం ఎందుకు చేయాలి, వాళ్ళ దారి వాళ్ళను అద్భుతంగా వాళ్ళ జన్మలు వాళ్ళు అన్నీ చూసుకునే విధంగా వాళ్ళకు నేర్పించాలి మనం, అంతే. వాళ్ళది వాళ్ళు చూసుకుంటారు. ఇంకా మనం ఎట్లా అంటే పత్రి సార్ అదే చెప్తాడు, మనం ఎంతసేపు వాళ్ళతోని అంటి ముట్టనట్టే ఉండాలి, ప్రేమ ఉండాలి, కానీ ఎంతవరకు ఉండాలో అంతవరకే ఉండాలి. ఎంతసేపు వాళ్ళతోనే అటాచ్మెంట్ డిటాచ్మెంట్ అని చెప్తాడు.
ఎక్కువ అటాచ్మెంట్ పెట్టుకోవద్దు, డిటాచ్మెంట్ కూడా ఉండాలి. అట్లా నేను అన్నీ తెలుసుకొని వాళ్ళకి ఇప్పుడు అన్నీ వాళ్ళది వాళ్ళు చేసుకుంటారు. నేను ఏదన్నా చేయాలి అంటే మన ఈ భూమి మీద మన పత్రిసారి ఏదైతే నేర్పాడో ఈ ధ్యానము మనం నేర్చుకున్న ఈ ధ్యానాన్ని 10 మందికి పంచాలి. మనం ఏది పంచితే మనకు అదే పెరుగుతుంది. ధ్యానం పంచితే ధ్యానమే మన లోపల పెరుగుతుంది. మనం ఏదైనా అనుభవాలు చెప్తేనే కదా సార్ ఆ అనుభవంలోకి వెళ్ళి ఇంకొక అనుభవం నేర్చుకుంటాము. అట్లా మనం ఏది పంచితే అదే పెరుగుతుంది అన్నప్పుడు మనం ఏది పంచాలి అనేది మనం డిసైడ్ చేసుకుంటాం సార్ ఎప్పటికప్పుడు. ఏది ఇస్తే అదే వస్తుంది మనకి. ఇప్పుడు ఏ ఇత్తనం పెడితే అదే చెట్టు వస్తుంది కదా. అట్లా మన ఈ ధ్యానంలో కూడా మనం ఏది ఇస్తే అదే తిరిగి పొందుతాము. అది మనం ఏమి ఇవ్వాలి అనేది మనం నేర్చుకుంటూ ఉండాలి ఎప్పటికప్పుడు. మేడం, మీరు పత్రిజీ గారిని ఫస్ట్ టైం ఎప్పుడు కలిశారు? సో కలిసినప్పుడు మీకు ఎలాంటి అనుభూతి కలిగింది? ఎస్ఆర్ నగర్ వచ్చినప్పుడు అది ఫస్ట్ టైం అనమాట నేను చూడడము. నేను వచ్చిన కొత్తలోనే ఒక 3 నెలలకి 2-3 నెలల్లోనే వచ్చారు తను. వచ్చినప్పుడు నాకు బాగా ఈ ధ్యాన సాధన బాగా చేసేదాన్ని. ఆయనను ఫస్ట్ టైం చూసినప్పుడు అసలు నాకు ఎంత ఆనందం వేసింది అంటే నా ఆనందానికి అదుపులు లేవు, అంత ఆనందం వేసింది. అబ్బా నేను ఇంత తొందరలో పత్రిసార్ను చూడగలిగానా అని ఆనందం వేసింది. ఇంత మంచి ధ్యానాన్ని ఇచ్చాడా ఈ తండ్రి ఈ గురువుగారు అని ఆనందం వేసింది. ఇంత మంచి ధ్యానం ఉండంగా ఇంత మంచి గురువు ఉండంగా నేను ఎందుకు ఇంత అజ్ఞానంలో ఇన్ని రోజులు ఇంత దుఃఖపడానా అనిపించింది. నా దుఃఖం అంతా ఈ తండ్రి నన్ను పోడగొట్టాడు. నా దుఃఖాన్ని కానీ నా బాధలు కానీ నాకు ఏది అయితే ఉందో అవన్నీ పోయి ఇవాళ ఇంత ఆనందంగా ఉన్నాను అంటే ఈ తండ్రి గారే అని నాకు అప్పుడు అర్థమైంది. నా తండ్రి జన్మనిచ్చారు కానీ నాకు ఈ పునర్జన్మనిచ్చిండ్రు గురువుగారు పత్రిసారు అని నాకు అప్పుడు అర్థమైంది. నాకు ఒక పునర్జన్మనిచ్చారు, ఇంత అద్భుతమైన జన్మనిచ్చారు. ఆ తండ్రి ఇచ్చిన జన్మ అంతా కష్టాల జన్మలే, కానీ ఈ తండ్రి ఏదైతే మనకి ధ్యానం నేర్పించారో ఇదంతా అద్భుతమైన జన్మ. ఇది ఇప్పుడు రీసెంట్గా ఉన్నది ఇది ఎంతో అద్భుతం. అదంతా మనం మర్చిపోయి ఇప్పుడు ఇంత ఆనందంగా ఉంటున్నామంటే ఈ తండ్రి ఇచ్చిందే కదా ఇంత ఆనందాన్ని. ఎప్పుడు కూడా మనం ఆ తండ్రికి ఏమి ఇస్తున్నాము, ఇంతటి ఆనందాన్ని ఇచ్చాడు ఆ మహానుభావుడు. మనం ఏమి ఇవ్వాలి? మన జన్మంతా కూడా చేసినా కూడా మనం సరిపోము. ఈ ధ్యానం పంచుతామా? మనం ఏం పంచుతాము? ఆ తండ్రి మనం రుణం తీర్చుకోవాలంటే మనం ఏదో ఒకటి పంచాలి. మనకు తండ్రి మన గురువుగారు నేర్పారు, మనం నేర్చుకున్న దాన్ని మనం 10 మందికి పంచినప్పుడే కదా మనకు నిజమైన ఆనందం అనేది అప్పుడు కలుగుతుంది. మనకు వచ్చిన ఆనందాన్ని 10 మందికి పంచినప్పుడే, మనం ఏదైతే నేర్చుకుంటామో అది 10 మందికి పంచినప్పుడే అది నిజమైన ఆనందం. మనం పంచకుండా మన లోపలనే దాచుకున్నది ఏది కూడా దోసుకోబడుతుంది అని చెప్తాడు మన గురువుగారు. డబ్బు కావచ్చు, మన ధ్యానం కావచ్చు, ఏదైనా మన లోపల దాచుకుంటే అది దోసుకున్నట్టే అయిపోతుంది కదా సార్. మనం ఏది నేర్చుకున్నామో అది మనం 10 మందికి పంచడం అనేది మన లక్షణం. నాకు ఎప్పటికప్పుడు అనిపిస్తూ ఉంటుంది, ఇంతమందిని తయారు చేశాడు ఆ తండ్రి, ఆ మహానుభావుడు పత్రిసారు. మనం ఏం చేస్తున్నాము? మనం ఏం చేస్తే ఆయన రుణం తీర్చుకుంటాము? ఎంత చేస్తే అంత మనం రుణం తీర్చుకోగలుగుతాము అనిపిస్తుంది సార్ నాకు. అంతకుముందు ఎంతసేపు ఏది ఉన్నా దాచిపెట్టాలి, పిల్లలకి ఇవ్వాలి. మనం తినకపోయినా పర్వాలేదు, మన పిల్లల కోసం దాచిపెట్టాలనేది ఉండేది సార్ నాకు. కానీ అది పూర్తిగా అజ్ఞానం అని తెలుసుకున్నాను. ఇప్పుడు మరి పత్రిసారు కూడా ఆయనకి 2 కూతుర్లు ఉన్నారు కదా, ఆయన ఎంతసేపు నా పిల్లలు అని ఆయన పిల్లల కోసమే ఉంటే ఇలా మనకింత గురువు, ఇంత మంచి గురువు మనకు లభించేవాడా? అది నేను తెలుసుకున్నాను. మన పిల్లలతోటి మనం ఉంటే మనం ఇది ఎప్పుడు నేర్చుకుంటాం? ఇక పిల్లల్ని వదిలేసి పక్కన పెట్టేసి మనం మన గురువుగారు ఏదైతే నేర్పారో
మనం అది నేర్చుకోవాలి. నేర్చుకున్న దాన్ని 10 మందికి పంచాలి. ఇవాళంత మొత్తము ప్రపంచమంతా తిరిగి ఆ తండ్రి, ఆ మహానుభావుడు ఇంతమంది ధ్యానులను చేశాడు. ఇంతమంది ఆరోగ్యంగా ఉన్నాము. ఎన్నో ర్యాలీలు చేస్తున్నాము, శాకాహార ర్యాలీలు. మరి ప్రపంచమంతా తిరుగుతున్నాము. అలాగా ఎంతోమంది కోట్లాది మంది అయ్యారు. నాకు అసలు చదువు రాదు. మేము పుట్టింది చిన్న పల్లెటూరు. మా నాన్న ఒక పేద రైతు. పేద కుటుంబంలో పుట్టాను. నేను చిన్నప్పుడు అనుకునేది, ఎండల ఎందుకు కష్టాలు పడాలి, పొలాల పనికి వెళ్ళాలి అని చాలా అనుకునేదాన్ని సార్. ఎందుకు ఇట్లాంటి జన్మ తీసుకున్నాను నేను, ఈ పేద రైతు కుటుంబంలో ఎందుకు పుట్టాను, ఎండల ఎందుకు పని చేసుకోవాలి. కొంతమంది మరి వాళ్ళు ఎంత పుణ్యాత్ములు కావచ్చు, వాళ్ళు హాయిగా ఇళ్లల్లో ఉంటారు ఫ్యాన్ల కింద అని అనుకునేదాన్ని సార్. కానీ అదంతా అజ్ఞానం అని తెలుసుకున్నాను. నేను ఆ రోజు ఆ పేద కుటుంబంలో పుట్టడం వల్లనే నేను మాంసాహారం తినే స్తోమత కూడా మాకు లేదు సార్. అప్పుడు మాంసాహారం తినాలంటే మన డబ్బులు ఉండాలి. డబ్బులుంటే కొనుక్కుంటాము. మా దగ్గర డబ్బులు లేవు. డబ్బులు లేకపోవడం వల్ల మా నాన్న తేలేదు. మా చేనులో ఏవైతే పండేదో మేమే పొలం పని చేసుకునేది, మేమే కూరగాయలు పండించుకునేది, మేము పండించుకునేది మేము తెచ్చుకొని తినేది సార్. అంటే మనం భూమాత మీద ఎంతో నమ్మకం పెట్టుకొని, ఎంతో భక్తి చేసుకొని, ఎంతో పుణ్యం చేసుకొని ఆ భూమాత నుంచి మనం కూరగాయలు పండించుకొని, పొద్దున్న లేచి భూమాతకు దండం పెట్టుకొని ఆ కూరగాయలు తెచ్చుకొని మేము వండుకొని తిన్నాం సార్. మరి ఆ పేదతనమే కదా మనకి అలా. నేను మాంసాహారం తినలేకపోయినందుకే నాకు ఈ ధ్యానం అందింది. చాలా కరెక్ట్ మేడం. శాకాహారం తినడం వల్ల, మాంసాహారం తినకపోవడం వల్ల ఇవాళ నాకు ఎలాంటి ప్రాబ్లమ్స్ లేవు సార్. నాకు బీపీ లేదు, షుగరు లేదు, ఎలాంటి ప్రాబ్లం లేదు. కాళ్ళ నొప్పులు కానీ ఎలాంటి ప్రాబ్లం లేదు సార్. ఎన్ని కొండలైనా, ఎన్ని ట్రెక్కింగ్లైనా చేయగలుగుతున్నాను. వెరీ గుడ్. మరి ఆ చిన్న పెంకుటిల్లు మాది. ఆ పెంకుటిల్లులు కూడా ఎలా ఉండేదంటే పిరమిడ్ షేప్లోనే ఉండేది సార్. బావి దగ్గర ఆవులకి అవి గుడిసెలు అంటాం మేము, గుడిసెలు అంటారు. గుడిసేసుకునేది. ఎప్పుడన్నా ఎండ కొట్టిందనుకో ఆ గుడిసెలోకి వెళ్ళి కూర్చునే వాళ్ళం. అవి కూడా ఇలా ఉంటాయి సార్, పిరమిడ్ షేప్లోనే ఉంటాయి గుడిసెలు కూడా. అది ఆవుల కోసం వేసుకునేది, మనం ఉండడానికి కూడా వేసుకునేది. నేను ఎక్కువ ఎండ కొట్టినప్పుడు వెళ్ళి దాంట్లో కూర్చునేదాన్ని, పశువుల పాకలో. అది ఎంత చల్లదనాన్ని ఇచ్చేది. అవి కూడా పిరమిడ్ షేప్లోనే ఉంటాయి కాబట్టి నాకు అప్పటి నుంచి కూడా నాకు పిరమిడ్ అంటే తెలియదు. కానీ ఇప్పుడు నాకు అవన్నీ అనుభవంలోకి వస్తున్నాయి. అంటే నాకు తెలవక ముందే ఇది పిరమిడ్ షేప్లోనే ఉండే ఆ గుడిసెలలోనే ఉన్నాను కాబట్టి నాకు అలా ఈ పిరమిడ్ శక్తి నాకు ఎక్కువ ఇస్తుంది అని నాకు అర్థమైంది సార్. నేను ఈజిప్ట్ కూడా వెళ్ళగలిగాను పత్రిసార్ తోటి. నాకు ఎక్కువ పత్రిసార్ తోటి ఉండాలనిపించేది, పత్రిసార్ తోటి గడపాలనిపించేది. నాకు ఎక్కడ కనిపించినా కూడా ఆయన కాళ్ళు ఒత్తాలనిపించేది. నాకు అసలు మొత్తము మన కోసమే ఆయన పుట్టాడేమో, ఆయన కోసమే మనం పుట్టామేమో, ఈ భూమి మీద మొత్తం మార్చడానికే మనము ఈ జన్మ తీసుకున్నామేమో, ఆ తండ్రి ఉండడం, మనం ఇప్పుడు ఈ జన్మ తీసుకోవడం, మనం ఈ భూమండలాన్ని అంతా మనం మార్చడానికే వచ్చామేమో అని నాకు చాలా ఆనందంగా ఉంటుంది సార్. వెరీ గుడ్. నాకు ఆయనతోటి వారం రోజులు గడిపాము. అద్భుతమైన క్షణాలు. ఆ క్షణాలు క్షణము అద్భుతమే. ఆయనతో గడిపిన క్షణాలు. ఆ ఈజిప్ట్ పిరమిడ్లోకి వెళ్ళి ధ్యానం చేసుకోవటము, ఆ ఈజిప్ట్ మొత్తం తిరిగి చూడడము చాలా అద్భుతంగా ఉంటుంది సార్ ఈజిప్ట్. అంతకుముందు 2-3 సార్లు TV9లో చూపించారు. TV9లో చూపించినప్పుడు అది ఈజిప్ట్ పిరమిడ్స్ నాగరికత గురించి చూపించారు అనమాట. చూశాను TV9లో. మార్నింగ్ చూపించేవాళ్ళు. అయితే చూసిన కాడి నుంచి ఏమైనా సరే ఈజిప్ట్ పిరమిడ్లోకి వెళ్ళి చూడాలి అని నా లోపల పట్టుదల పెట్టుకున్నాను సార్. అదొక పట్టుదల పెట్టుకొని
ఎంత డబ్బులు లేవు అయినా సరే ఎట్లా అయినా సరే వెళ్ళాలి. డబ్బులు ఏముంది, మనం ఏది అనుకుంటే అదే వస్తుంది. మనం ఏది ఇస్తామో అదే కదా మనం తిరిగి పొందుతున్నాము. డబ్బులు ఏముంది వస్తుంది, మళ్ళీ ఎట్లాగో అట్లా మనకు డబ్బులు ఉన్నప్పుడు మనం వెళ్ళాలంటే వెళ్ళొచ్చు, వెళ్ళలేకపోవచ్చు సార్. ఇప్పుడు డబ్బులు లేవని మనం క్యాన్సిల్ చేసుకోవద్దు. నేను ఎట్లా అయినా సరే వెళ్ళాలి అని పట్టుదల పెట్టుకున్నాను సార్. అప్పుడు 1,00,000 రూపాయలు అయింది. 2018లో వెళ్ళాము పత్రి సార్ తోటి. సాయి కుమార్ రెడ్డి, వేణుగోపాల్ రెడ్డి గారు తీసుకెళ్లారు. నాకు అసలు ఏమీ లేవు సారు. అప్పటికప్పుడు 2 నెలల్లో పాస్పోర్ట్ కానీ పాన్ కార్డు తీసుకున్నాను. నాది ఆధార్ కార్డు కూడా కరెక్ట్గా లేదు సార్. అవన్నీ ఆధార్ కార్డు సరి చేసుకోవటము, తర్వాత పాన్ కార్డు తీసుకోవటము, తర్వాత ఇది పాస్పోర్ట్ తీసుకోవటము, ఇవన్నీ ఎంత అద్భుతం చూడండి సార్. నాకు అసలు వస్తాయా అనుకున్నాను ఫస్ట్. నాకు అసలు చదువు లేదు, నాకు ఆ పాస్పోర్ట్ వస్తుందా రాదా, కానీ ఏమైనా సరే మన పత్రి సార్ తోటి మనం వెళ్ళాల్సిందే. ఈజిప్ట్ చూడాల్సిందే, పిరమిడ్లో ధ్యానం చేసుకోవాల్సిందే. నేను ఇదే సంకల్పం పెట్టుకున్నాను. నాకు ఖచ్చితంగా అది వచ్చింది సార్. అప్లై చేసిన వారంలోనే వచ్చింది. ఇంటికి వచ్చి వాళ్ళు వస్తారు కదా, ఎంక్వైరీకి వచ్చారు పోలీసు వాళ్ళు. పోలీస్ అతను వచ్చి ఎందుకమ్మా నీకు పాస్పోర్ట్ అని అడిగారు. ఇట్లా ఈజిప్ట్ వెళ్తున్నాం సార్ అన్న. ఈజిప్టులో ఏముందమ్మా అన్నారు. అన్ని సమాధులు, ఈజిప్టులో ఏమున్నాయి, సమాధులు ఉన్నాయి అన్ని, అక్కడేం చూస్తారు మీరు అన్నాడు. ఈజిప్టుకి ఎందుకు వెళ్తున్నావు అన్నాడు. అట్లా ఉన్నాయి సమాధులు కాదు సార్, అక్కడ పిరమిడ్లు ఉన్నాయి. ఆ పిరమిడ్ ఎంతో శక్తి క్షేత్రాలు, అవి ఎంతో శక్తిని ఇస్తున్నాయి పిరమిడ్స్. మా పత్రి సార్ తోటి మేము పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ మాది. మా పత్రి సార్ తోటి వెళ్తున్నాను సార్ నేను అన్నాను. అక్కడ వెళ్ళి మేము ధ్యానం చేసుకుంటాం పిరమిడ్లో. ఎంతో అద్భుతమైన ధ్యానాన్ని ఇస్తాయి అవి, శక్తిని ఇస్తాయి. శక్తి క్షేత్రం అది. పిరమిడ్స్ అంటే ఒక శక్తి క్షేత్రం. అందుకు వెళ్తున్నాం సార్ నేను అంటే ఆయన నవ్వారు. సమాధులు అని అనొద్దు సార్, సమాధులు కాదు, ఒక శక్తి క్షేత్రాలు అన్న నేను. అంటే ఇంకా నవ్వి సరే అమ్మా అని తను వెళ్ళిపోయారు. నాకు అతను అడుగుతుంటే నవ్వు వచ్చింది సార్, నేను నవ్వాను. మీరు అట్లా సమాధులు అంటే ఇంకా అవి శవాలు సమాధులు అంటే వాళ్ళ ఎట్లుంటుంది అంటే వాళ్ళకి అంత ధ్యానం చేయరు కాబట్టి అవి ఒక సమాధులు. అక్కడ చచ్చిపోయిన వాళ్ళని అందరినీ పూడుస్తారు, అందులో శవాలు ఉంటాయి. వాళ్ళు అదే దాంట్లోనే ఉంటారు సార్, ఆ కాన్సెప్ట్లో ఉంటారు వాళ్ళు. మనకేమో సమాధులన్నా కూడా మనకి ఒక శక్తి క్షేత్రాలే కదా. ఇప్పుడు సమాధులలోనే కదా శివుడు ఉంటాడు. శివుడు ఎక్కడ చూసినా కూడా సమాధుల దగ్గరే ఉంటాడు, ధ్యానంలో ఉంటాడు. మరి ఆయన అక్కడ ఎంత శక్తిని ఇస్తాడు. మరి సమాధులల్లో కూర్చోవద్దు అని మరి శివుడు ఎందుకు అనుకోలేదు? మరి శివుడే అక్కడ చేస్తున్నప్పుడు ధ్యానము, మనం సమాధులని మనం భయపడతారు కానీ అసలు భయపడకూడదు. నేను అది తెలుసుకున్నాను సార్. సమాధులలో కూడా ఎంతో శక్తి ఉంటుంది సార్. సమాధుల దగ్గర కూడా వెళ్ళి ధ్యానం చేయొచ్చు అంటాడు పత్రి సార్. ఇప్పుడు నాకు అంతకుముందు ఎవరన్నా చనిపోతే వెళ్తే కనుక చాలా భయంగా ఉండేది. ఇప్పుడు ఎవరన్నా పోయారనుకో అక్కడ వెళ్ళి ఒక 10 నిమిషాలు ధ్యానం చేసుకుంటున్నాను సార్ నేను. వెరీ గుడ్. అక్కడ కూడా 10 నిమిషాలు ధ్యానం చేసుకుంటున్నాను నేను. ఎవరన్నా పోయిన దగ్గరికి అక్కడ వరకు వెళ్ళాల్సి వస్తే కనుక అక్కడ కూర్చొని ధ్యానం చేసుకుంటున్నాం. అంటే మంచి విషయాలు తెలుసుకున్నాం సార్. మరి పత్రిజీ సజ్జన సాంగత్యం గురించి కూడా ఎంతో అద్భుతంగా చెప్తూ ఉంటారు. అంటే ప్రతి ఒక్క పిరమిడ్ మాస్టర్స్ దగ్గర నుంచి వింటూ ఉండాలి, వాళ్ళ అనుభవాలు వాళ్ళ దగ్గర తీసుకుంటూ ఉండాలి అని చెప్తూ ఉంటారు. సో సజ్జన సాంగత్యం గురించి మీకున్న అనుభవాలు ఏంటి? మీరు ఎలాంటి విషయాలు మరి సజ్జన సాంగత్యం ద్వారా నేర్చుకున్నారు? మాకు అక్కడ ఈజిప్ట్ వెళ్ళినప్పుడు పత్రి సార్ కూడా మాతోటి అక్కడ ఒకరోజు మొత్తం ఇట్లా ఆయన రూమ్కి వెళ్ళాము. ఆయనకు పైన ఫ్లోర్లో ఇచ్చారనమాట సార్కి. మాకు అందరికీ కింద ఫస్ట్ ఫ్లోర్లో, కొందరు సెకండ్ ఫ్లోర్లో హోటల్లో ఉన్నాము. అయితే అందరిని మీదికి రండి పత్రి సార్ రూమ్కి అంటే అందరం వెళ్ళాము. అందరం వెళ్ళినప్పుడు అందరి ఒక్కొక్కరి అనుభవాలు సార్ అడగడము స్టార్ట్ చేశారు. ఓకే. అయితే అంత వారం ముందే మేము
ఈజిప్ట్ వెళ్ళే ముందు ఇక్కడ పత్రిసార్ ప్రోగ్రామ్ చేశాం సార్. అది ఎక్కడ అంటే మన ఇది వెంగళరావు నగర్లో ఓకే సిద్ధార్థ నగర్ అని ఉంటుంది, సిద్ధార్థ నగర్ కమ్యూనిటీ హాల్లో పత్రిసార్ను పిలిపియడము, మన ఎస్ఆర్ నగర్ సెంటర్ నుంచి వెళ్ళి ఆ ప్రోగ్రాం చేశాము. పత్రిసార్ను పిలిపించి చాలామంది వచ్చారు. ఆ కమ్యూనిటీ హాల్లో పత్రిసార్ ప్రోగ్రాం చేశాం. ఓకే 2 నెలల నుంచి వెళ్ళి పాంప్లెట్లు పంచడము, ఒక శాకాహార ర్యాలీ చేయడము, పత్రిసార్ రావడానికి ఆ ప్రోగ్రాం చేయడానికి 2 నెలలు వర్క్ చేశాం సార్ మేము. ఓకే ఈఎస్ఆర్ నగర్ సెంటర్ నుంచి నాగేంద్ర గారు కూడా ఉన్నారు. ఓకే అందరం చేశాం. అయితే అది చేసినప్పుడు మాకు ఎంత ఆనందం వేసేది. అందరం కలిసి కాలేజీలల్లా స్కూళ్ళల్లా పాంప్లెట్లు పంచడము. ఇంకా అది ఇప్పుడు 26న ఒక శాకాహార ర్యాలీ కూడా చేశాము. ఓకే 2018 సెప్టెంబర్ నెలలో. అయితే మేము అంతకుముందే ఇది వెళ్ళాలని, ఈజిప్ట్ వెళ్ళాలని అన్నీ తీసి పెట్టుకున్నాను. ఇంకా వెళ్ళే ముందు ఒక వారం ముందు పత్రిసార్ది ప్రోగ్రాం చేశాము. ఓకే 2 నెలల నుంచి ఆ వర్క్ చేసేసరికి నాకు ఎంత ఆనందం వేసేది. ఇంకా అక్కడికి వెళ్ళాక మీ అనుభవాలు చెప్పండి మేడం అన్నాడు. అయితే నేను అదే చెప్పాను. ఆ సార్ రావడము సిద్ధార్థ నగర్ కమ్యూనిటీ హాల్లో ఆ రోజు ఎంత 1500 మంది వచ్చారు. ఓకే అంత ముందు రోజు ఒక ర్యాలీ చేశాము. సారు వచ్చే ముందు రోజు 27న సార్ ప్రోగ్రాం జరిగింది. సెప్టెంబరు 26న ర్యాలీ చేశాము. ఇక్కడి నుంచి దాదాపు 200 మంది 150 మంది ర్యాలీ చేశాము. నాగేంద్ర గారు ఇంకా చాలా మంది టీము, మొత్తము 150-200 మంది ఉన్నారు దాదాపు. ర్యాలీ చేసినప్పుడు ఇదంతా తిరుగుతూ మొత్తం ఇక్కడ మన ఉమేష్ చంద్ర స్టాచ్యూ దగ్గర చాలామంది అక్కడ ఆగాము. అద్భుతమైన పాటలు, వినాదాలు, శాకాహార ర్యాలీ గురించి అక్కడ డ్యాన్సులు కూడా చేశాము. సిగ్నల్ దగ్గర డ్యాన్సులు కూడా చేశాము. నాకు అసలు చెప్పలేని ఆనందము ప్రోగ్రాం చేయడం వల్ల. చెప్పలేని ఆనందాన్ని, ఎన్నో అనుభవాలని నేను అన్నీ ఆ రోజు సార్ తోటి అక్కడ చెప్పడం జరిగింది. ఇలా ర్యాలీ జరిగింది సార్, ఇలా మీ ప్రోగ్రాం జరిగింది సిద్ధార్థ నగర్లో, ఇంతమంది వచ్చారు. ఆ సారు వచ్చే ఒక అరగంట ముందు సార్ ఫుల్ వర్షం పడ్డది. ఎంత వర్షం అంటే అంత వర్షం పడ్డది. అసలు ఇంత వర్షం వచ్చింది, ఎవరు వస్తారా ఎవరు రారా అని మేము చాలా కంగారు పడ్డాం ఆ ప్రోగ్రాంకి. కానీ మేము ఒక 1000-1200 మంది అనుకుంటే దాదాపు 1600-1700 మంది వచ్చారు సార్. అంతకుముందంతా ఎండ, ఫుల్ ఎండ. సెప్టెంబర్ నెలలో ఎంత ఎండలు ఉంటాయి సార్? 9వ నెలలో అంత ఎండ కొట్టింది. సడన్గా సార్ ఈఎస్ఐ వరకు వచ్చారు. ఫుల్ వర్షం వచ్చేసింది. అది ఎంత అనుభవం అంటే మాకు నిజంగా చాలా ఆనందం వేసింది. ఆ ఎండ అంతా, వేడి అంతా ఎక్కడ వెళ్ళిపోయిందో, ఎంత హాయిగా చల్లగా వర్షం పడి ఎంత అద్భుతంగా మారిపోయింది ఆ వాతావరణం అంతా. ఆ కమ్యూనిటీ హాల్లో అంతమంది రావడము, అంత మంచి ప్రోగ్రాం జరగడము, నేను అక్కడ సార్తో చెప్పాను ఈ అనుభవాలన్నీ. మేడం మీరు ఎన్ని అనుభవాలు, మీరు అంటే అందరికి కూడా అవకాశం ఇవ్వాలి కదా అంటే ఇంకా నేను అప్పుడు ఆపేశాను సార్. 1500 మంది వచ్చారు సార్ ఆ రోజు. మీ ప్రోగ్రాం జరగడం నాకు చాలా ఆనందంగా ఉంది. మళ్ళీ అది అవ్వంగానే మళ్ళీ ఇటు ఈజిప్ట్కి వచ్చాము మీతో పాటు అని అంటే సారు దగ్గర తీసుకొని ఆడ చాలా ఫోటోలు దిగాము అందరం కలిసి. మొత్తం 30 మంది వెళ్ళాము సార్. 30 మంది వెళ్ళాము. కానీ మన హైదరాబాద్ వాళ్ళు మాత్రము ఒక 4 లేడీస్ వెళ్ళాము. మిగతా వాళ్ళంతా విజయనగరము, విశాఖపట్నము, అది కేరళ, చెన్నై, అక్కడి నుంచి ఎక్కువ మంది వచ్చారు. నార్త్ ఇండియా వాళ్ళు చాలా మంది వచ్చారు. సార్ తోటి చాలా నార్త్ ఇండియా వాళ్ళు చాలా క్లోజ్ ఉంటారు. ఈ అనుభవాలన్నీ అక్కడ చెప్తే సారు చాలా గుడ్ మేడం అన్నాడు. నాకు ఆ సార్ తోటి ఎంతసేపు మాట్లాడుతున్నా సరే ఆయన విసుక్కోకుండా వినడము నాకు చాలా ఆనందం వేసింది ఆ టైంలో. ఇంకా సార్ ఏమన్నాడంటే, మరి అందరికీ కూడా అవకాశం ఇవ్వాలి మేడం,
అనేసి అంటే ఇంకా నేను పక్కకు జరిగాను. ఇంకా వేరే వాళ్ళు అంతా ఒక 2-3 మాటలు కూడా వాళ్ళు చెప్పలేకపోయినరు. కానీ నేను మాత్రం ఆ రోజు ర్యాలీ జరిగింది కానీ, ఆ పాంప్లెట్లు పంచడం కానీ చాలా ఆనందం వేసేది సార్. ఏ వర్క్ చేసినా అది అద్భుతమే. ఇప్పుడు నాగేంద్ర గారు కూడా ఇప్పుడు ఈ గురుస్థాన్ పెట్టారు, ఒక 1 ఇయర్ అయింది. అంతకుముందు కూడా నాగేంద్ర నేను ఏ ప్రోగ్రాం జరిగినా కూడా ప్రతి ప్రోగ్రాంలో ఎస్ఆర్ నగర్లో మేమందరం ఉంటాము, ఒక టీము. నాకు ఇంత చిన్న పిల్లలు ఇంత చిన్న వయసులో ఇన్ని అద్భుతాలు సాధిస్తున్నారు. నాగేంద్ర గారు ఈ సెంటర్ పెట్టి ఇప్పుడు దీనికి ఎంత రెంట్ కట్టడము, భోజనాలు పెట్టడము, ప్రతి నెల ఈ క్లాసులు పెట్టడము, 10th నుంచి వెళ్ళి 13th వరకు క్లాసులు జరుగుతున్నాయి, 21 days. ఓకే. ఈ క్లాసులు పెట్టడము ఇవన్నీ ఎలా వస్తున్నాయి? మరి తను జాబ్ చేస్తున్నాడా లేదు. ఇంత అద్భుతమైన ఈ సెంటర్ నడపడం అనేది ఆషామాషి కాదు సార్. ఇది అసలు ఎవరికి వాళ్ళు చెక్ చేసుకోవాలి, వాళ్ళు ఎలా చేస్తున్నారు, మనం ఎందుకు చేయలేకపోతున్నాము. చెయ్యాలి, మనం కూడా ఏదో ఒకటి చెయ్యాలి. మనం ఎందుకు చేయకూడదు అనేది మనం ఎప్పటికప్పుడు నేను చెక్ చేసుకోవాలి సార్. ఇలాంటి నాగేంద్ర వాళ్ళు ఇంకా ఎంతోమంది మహానుభావులు, మా పత్రి సారు ఇంతమందిని తయారు చేశారు. ఇంత బుద్ధుళ్ళని తయారు చేశాడు ఇంతమందిని. మరి నేనైతే ఎప్పుడు అనుకుంటాను, మరి ఇంత నడుపుతున్నప్పుడు మరి తనకి ఎలాంటి ఇన్కమ్ లేదు కదా, మరి మనం ఏం చేస్తున్నాము? మాకు ఇల్లు ఉంది సార్, ఈ రెంట్లు అవి వస్తుంటాయి, ఒక 25,000 రెంట్లు వస్తాయి నాకు. ఏది ఒక రూపాయి ఉంది అంటే అది ధ్యానం కోసమే పెట్టుకోవాలని నేను ఒక టార్గెట్ కింద పెట్టుకున్నాను సార్. ఓకే. నాకు వీడియో ఫంక్షన్ కూడా వస్తుంది. నాకు ఆ ఫంక్షన్ డబ్బులు కూడా నాకు ఒడవై సార్ నా భోజనానికి. మనం శాకాహారులుగా మారి ఎప్పుడైతే మారామో మన భోజనం కూడా తక్కువైపోయింది. ఏదో కొంచెం తిన్నామా అంటే మనం ఎంత లైట్గా తింటే అంత ఎక్కువ మన ధ్యానంలో మనం ఎనర్జీని తీసుకోగలుగుతున్నాము. అంతకుముందులాగా ఎక్కువ భోజనం తినడం లేదు. భోజనం తగ్గిపోయింది, నిద్ర తగ్గిపోయింది. అంతకుముందు 12 గంటలు పడుకున్నా నిద్ర సరిపోయేది కాదు. ఇప్పుడు ఒక 6 గంటలు కూడా నిద్ర ఎక్కువ పోవడం లేదు సార్. రాత్రి 11 గంటలకు పడుకుంటాను నేను, మళ్ళీ 5 గంటలకు లేస్తాను. అది ఒక అలారం పెట్టుకున్నట్టే, అంతే. ఇక అలారం పెట్టుకోకపోయినా అలారం పెట్టుకున్నట్టు మెలకు వచ్చేస్తుంది 5ంటికి. 5ంటికి లేచి నేను ఒక 7 గంటల దాకా ధ్యానం చేసుకుంటాను సార్. పత్రి సార్ ఏం చెప్తాడంటే, ఒకరోజు అన్నం మానేయండి, మీరు ధ్యానం మానేయాలంటే అన్నం మానేయాలి. మనం రోజు భోజనం చేయాలి అంటే ధ్యానం చేయాలి, ధ్యానం చేయాలంటే భోజనం చేయాలి, భోజనం చేయాలంటే ధ్యానం చేయాలి. ధ్యానం చేయని రోజు భోజనం మానేయండి, ఏం సస్తారా అనేవాడు. భోజనం చేయకపోతే ఏం సస్తారా, ధ్యానం చేయకపోతే సస్తారు అనేవాడు. చాలా జోకులు వేస్తారు సారు. నిజంగా ఆయన జోకులు ఎన్నోసార్లు గుర్తు చేసుకుంటా ఉంటాము. ధ్యానం చేయకపోతే సస్తారు, కానీ భోజనం చేయకపోతే చావరు. మనం ఎంత దేవుళ్ళం, మనం దేవుళ్ళమైనప్పుడు మనకు భోజనంతో అవసరమైంది, అది శరీరానికి మాత్రమే భోజనం. కానీ మనకి శరీరం కూడా ఒక దేహము దేవాలయం అనుకున్నాం కదా, ఈ దేవాలయం కూడా కాపాడుకోవాలంటే మనం ఎంతో కొంత భోజనం చేయాలి. మనము ర్యాలీలు ఎన్నో, మొన్న పోయిన సండే కూడా మేదీపట్నంలో మన సాయి కుమార్ రెడ్డి స్పిరిచువల్ ఇండియా ఆఫీస్ నుంచి వెళ్ళి ర్యాలీ చేశారు. నేను వెళ్ళాను సార్. అది ఈ ర్యాలీలు చేయడం వల్ల వచ్చే ఉపయోగాలు ఏంటి మేడం? ఈ ర్యాలీలు చేస్తే మరి శాకాహార ర్యాలీలు ఎక్కువ చేయాలని అంటూ ఉంటారు, పత్రిజీ కూడా అన్నారు. ఈ ర్యాలీలు చేయడం మూలంగా వచ్చే లాభాలు ఏంటి, జనాలకి ఎలా ఉపయోగపడుతుంది అంటారు? ఎలా ఉపయోగపడుతుంది అంటే సార్, ఇప్పుడు మనము ధ్యానంలోకి వచ్చినాకనే ఈ మాంసాహారం మానేయాలి అని మనకు తెలిసింది. ధ్యానం వల్లనే మనకి మాంసాహారం తినకూడదు, శాకాహారం తినాలి, అది మానవుల ఆహారము, దేవుళ్ళ ఆహారము అని మనం తెలుసుకున్నాము. మనం ధ్యానంలోకి వచ్చినాక తెలుసుకున్నాం కాబట్టి మనకు తెలిసింది. మరి మిగతా వాళ్ళు కూడా చాలామంది ధ్యానం చేస్తలేరు, వాళ్ళకి తెలియదు. అది
అది మాంసాహారం తినొద్దు, దానివల్ల ఎన్నో రోగాలు వస్తాయి, దానివల్ల హాని కలుగుతుంది అనేది వాళ్ళకి తెలియదు సార్. మనం ఈ ర్యాలీ చేస్తున్నప్పుడు ఏమవుతుందంటే మనం పాంప్లెట్లు పంచుతాము, మనం వినాదాలు చేస్తాము, మాంసాహారం మానేయాలి, శాకాహారమే తినాలి, మాంసాహారము అది ఒక పాపాహారము, మనం చేసిన పాపాలే మన రోగాలు అని మనం చెప్తాం కదా సార్. కనీసం ఒక్కళ్ళకన్నా వాళ్ళకు అది వినపడుతుంది కదా. మన పాపాలే మన రోగాలు అన్నప్పుడు మాంసాహారం అది పాపాహారం, మనం అదే వినాదాలు చేస్తూ ఉంటాము. మరి చేస్తున్నప్పుడు వాళ్ళు కూడా అది వింటారు. మనం మాంసాహారం అంటే అది మంచి ఆహారం కాదు, పాపాహారం, అది మానవుల ఆహారం కాదు, రాక్షస ఆహారం అని చెప్తున్నప్పుడు వాళ్ళు కూడా ఒక పాంప్లెట్ చూసైనా వాళ్ళు కూడా మారొచ్చు కదా. ధ్యానం నేర్చుకుంటారు, వాళ్ళు కూడా మాంసాహారం మానేస్తారు, వాళ్ళు కూడా అద్భుతమైన జీవితాలు గడుపుతారు. వాళ్ళకి ఏ రోగాలు లేకుండా ఎంత అద్భుతంగా మనం ఎలా జీవిస్తున్నామో వాళ్ళు కూడా అలా జీవించాలని మనం చెప్పినప్పుడు కనీసం ఒక్కలైనా విని వాళ్ళు ఒక్కలైనా మాంసాహారం మానేసి ఒక్కలు మారినా చాలు సార్. ఒక్కలతోనే మన ప్రయాణం స్టార్ట్ చేశాడు పత్రి సారు. ఒక్కళ్ళతోటి స్టార్ట్ చేసిన ఈ ప్రయాణము మరి ఇలా కోట్ల మంది అయ్యాము ధ్యానులము. మరి అట్లా అందరూ కావాలి, మొత్తం భూమండలం అంతా కావాలి. శాకాహారులుగా మారాలి, ధ్యానం చేయాలి. అప్పుడే మన భూమండలము స్వర్గధామం అవుతుంది. మనం ఒక స్వర్గాన్ని తయారు చేసుకోవాలి ఇక్కడే. మనం దేవుళ్ళము అన్నప్పుడు మన భూమి కూడా ఒక స్వర్గమే కదా సార్. మనమే దేవుళ్ళము అని చెప్తాడు పత్రి సారు. మనం మామూలు మానవులం కాదు, మనం ఒక దేవుళ్ళము. మనం ఒక అద్భుతాన్ని మనం సృష్టించుకొని వచ్చాము భూమి మీదకి. అందరూ కూడా ఇలాగే ఉండాలి. ఒక భూమండలం అంతా కూడా శాకాహారులుగా మారినప్పుడు ఆ అద్భుతాలు ఎన్నో ఉంటాయి అని మనం చెప్పడం వల్ల కనీసం ఒక్కలైనా నేర్చుకుంటారు సార్. ఒక్కలైనా శాకాహారులుగా మారుతారు. అది మనం చేయాలి. అంటే మనం ఒక 200 మందిని చేస్తాము, ఒక్కళ్ళని మార్చిన చాలు సార్. అంటే 200 మంది చేసినప్పుడు కనీసం 200 మంది ఒక్కొక్క ఇంట్లో ఒక్కరు మారినా సరిపోతుంది సార్. 200 మంది 150 మందిని చేసాం మొన్న. మేదిపట్నం నుంచి వెళ్ళి అదేంటిది కాప్రాకి వెళ్ళాం. కాప్రా అంత దూరం వెళ్ళినప్పుడు ఎంతమందికి చెప్పుంటాము, అంత 2-3 కిలోమీటర్లు తిరిగాం సార్ దాదాపు. కాప్రా వరకు వెళ్ళాము. ఇంకా కార్వాన్, కాప్రా కాదు కార్వాన్. అంతా మనం ప్రతి గల్లీలోనూ ఒక అమ్మవారు టెంపుల్ ఉన్నది సార్. ఆ రోజు మేము చూసింది ప్రతి గల్లీలో ఒక అమ్మవారు టెంపుల్ ఉంది. ఎన్నో టెంపుల్స్ ఉన్నాయి ఆ ఏరియాలో. అంటే మరి ప్రతి సండే వాళ్ళు ఏదో ఒకటి కొయ్యాలి అనే ఆ దాంట్లోనే ఉంటారు. సండే రోజు మనం ఎందుకు చేస్తాము అంటే సండే రోజు వాళ్ళు ఎక్కువ మంది అవి కోస్తుంటారు కాబట్టి వాళ్ళు ఒక్కలైనా మారాలి అన్న ఉద్దేశంతో ఎక్కువ సండే రోజు చేస్తాం సార్. వాళ్ళు వినాలి, వాళ్ళు ఆ పాంప్లెట్ చదవాలి, వాళ్ళు ఒక్కలన్నా మారాలి, ఆ జంతు బలులు ఆపాలి. మన వినాదాలు చేయడం వల్ల మొత్తం ఆ ప్రకృతి వింటుంది. మన వినాదాలు ఆ ప్రకృతి వింటుంది. మొత్తం స్వర్గం దాకా వినపడుతుంది. మొత్తం మన భూమండలమే స్వర్గం అన్నప్పుడు మొత్తం ప్రపంచం అంతా వినపడుతుంది మనం చేసే వినాదాలు. మనం ఇక్కడే చేస్తున్నాం, ఇక్కడే వినపడుతుంది అనుకుంటాం, కానీ కాదు, మొత్తం ప్రపంచం అంతా వినపడుతుంది సార్. అది మనకు ఎప్పటికప్పుడు ప్రకృతి ఎంతో అద్భుతాలని మనకి ప్రకృతి అంతా వింటున్నప్పుడు ప్రకృతి అంతా కూడా చేంజ్ అవుతుంది కదా. భూమండలం అంతా కూడా చేంజ్ అవుతుంది కదా. మనం ఇక్కడే అనుకుంటున్నాము, మనం ఇక్కడే మాట్లాడుకుంటున్నాము, ఇక్కడ వాళ్ళే వింటారు అనుకుంటాం, కాదు, ఎక్కడ ఉన్న వాళ్ళు కూడా వింటారు సార్. నాకు అట్లా ఈ పిఎంసిలో ఒకసారి నాకు కూడా మాట్లాడిపించారు, ఇంటర్వ్యూ చేశారు ప్రదీప్ గారు. నాకు అమెరికాలో ఉన్న మా రిలేటివ్స్ కూడా చూశారు ఆ ప్రోగ్రామ్ని.
నాకు మొత్తం ఎంతమంది ఆ ప్రోగ్రాం చూసిన వాళ్ళు నాకు ఫోన్లో వస్తున్నాయి. 1,40,000 మంది చూశారు సార్ ఆ ప్రోగ్రామ్ని. ఓకే. అంతమంది చూసినప్పుడు కనీసం అందులో ఒక 10 మంది మారినా చాలు సార్. ఈ శాకాహారం తినాలి అని మనం ఏదైతే చెప్తున్నామో ఈ కాన్సెప్ట్ని కనీసం అంతమంది 1,40,000 మంది చూశారు అని అందులో నాకు మొన్న మా అమ్మాయి చూసి చెప్తుంది. ఫోన్లో వస్తుందంట కదా మొత్తం. ఇంతమంది చూశారు మమ్మీ అని మా పాప చెప్తే నాకు ఎంత ఆనందం వేసింది సార్. అమ్మో ఇంతమంది చూసారా నా ప్రోగ్రాం అనిపించింది. కనీసం అందులో ఒక 10 మంది మారినా చాలా అనిపించింది సార్. అంటే అమెరికా దాకా వెళ్ళిపోయినాను అంటే నేను ఇక్కడే మాట్లాడాను కదా వాళ్ళకి ఎలా తెలుస్తుంది అని ఒకప్పుడు అనుకునేది. కానీ ఇప్పుడు ప్రతి మాట కూడా ప్రపంచం అంతా చూస్తున్నారు. ప్రతి మాట కూడా, ప్రతి పని కూడా ప్రపంచం, ప్రకృతి ఎక్కడ మూలన కూడా తెలిసిపోతుంది సార్. అక్కడ మనకు ఆ ప్రకృతి మరి మనకెందుకు ప్రతిది కూడా సదాస్తు అంటుంది. నువ్వు ఏది చేస్తే అదే నీకు సదాస్తు. సదాస్తు దేవతలు ఉంటారు అని ఒకప్పుడు చెప్పేవాళ్ళు, కానీ అది ఇప్పుడు రియల్. మన వెనకాలే ఉంటారు సదాస్తు దేవతలు, మనం జాగ్రత్తగా మాట్లాడాలి అని చెప్పేవాళ్ళు వెనకట మా నానమ్మ మా తాత వాళ్ళు. అది రియల్ సార్. నిజంగా కూడా ఉంటారు. ఆ ప్రకృతే వింటుంది. ఆ ప్రకృతి ఆ మాత మనకు సదాస్తు అంటుంది. మనం చేసే ప్రతి పని మనం ఎంత మంచి పనులు చేస్తే మనకు అంత మంచిని సదాస్తు అంటే మనకు వస్తున్నట్టే కదా. నేను అది ఎంతో ఆనందంగా ఇవాళ ఈ జీవితాన్ని చాలా అద్భుతం సార్. ఎస్ మేడం. సో ఈ అద్భుతమైన జీవితం గురించి మీరు స్పిరిచువల్ జర్నీలో ఎంతో అద్భుతంగా చెప్పారు. సో ఫైనల్గా ఈ స్పిరిచువల్ జర్నీలో మీరు పిఎంసి ప్రేక్షకులకి ఇచ్చే మీ ఫైనల్ మెసేజ్ ఏంటి? పిఎంసి ప్రేక్షకులకు ఏం చెప్తానంటే, ఇప్పుడు పిఎంసి నడుపుతున్నారు సార్, చాలా ఎంతో ఖర్చుతో కూడిన పని. ఇప్పుడు ఈ పిఎంసి ద్వారానే నేను చెప్పాను కదా, నేను పిఎంసిలో ఇంటర్వ్యూ చేయడం వల్ల 1,40,000 మంది చూశారు అని. ఇప్పుడు ఇంత బెనిఫిట్ నేను పొందాను కదా, మరి నేను పొందిన బెనిఫిట్ ఏదైతే ఉందో మరి మన పిఎంసికి మరి అందరం కూడా ఎప్పటికప్పుడు చెక్ చేసుకుంటూ మరి వాళ్ళు నడపాలంటే, ఇలా గురుస్థాన్ నడుపుతున్నాడంటే నాగేంద్ర ఎంతో ఉన్నది దీని వెనుక. మరి ఇప్పుడు పిఎంసి కూడా సేమ్ అంతే. మరి ఇంత ఖర్చుతో కూడిన ఈ పిఎంసికి మనం ఏమన్నా చెయ్యాలి, మనం కూడా మన వంతుగా. అంటే మనము ఏది అన్నీ మనవే, పిఎంసి కావచ్చు, నాగేంద్ర కావచ్చు, గురుస్థాన్ కావచ్చు, ఇంకొకటి కావచ్చు. ప్రపంచం అంతా మన పత్రిసారి, మన గురువు, మనం అంతా ఒకటే, మన ఆత్మస్వరూపులం. ఆత్మస్వరూపులం అయినప్పుడు మనం ఏదైనా చెయ్యాలి. పిఎంసికి కూడా నా వంతుగా నేను 52,500 కట్టాను సార్. మన రవిశంకర్ సారే కట్టిపించారు. నా దగ్గర ఆ రోజు నా స్తోమతకి అసలు సరిపడింది కాదు, కానీ అయినా కూడా నాకు చేయాలనిపించింది సార్. మనం ఏమీ భూమి మీదకి తీసుకొని రాలేదు కదా వచ్చిన రోజున. మరి ఏదైనా ఒక రూపాయి దాచుకున్నాము అంటే మళ్ళీ అదేం పట్టుకొని వెళ్ళిపోం కదా. కానీ ఏదైనా ఉంది అంటే అది భూమి మీద పిఎంసికి కావచ్చు, ఇంకొక దానికి కావచ్చు, నాకు చేయాలనిపించింది సార్. మనం ఏం తీసుకుపోనప్పుడు ఎందుకు అది కూడబెట్టుకోవడం అనిపించింది. మనం ఏం తీసుకొని రాలేదు, ఏం తీసుకొని వెళ్ళాము. మరి ఏదైనా ఉంది అంటే పిఎంసికి కావచ్చు, మన నాగేంద్రకి కావచ్చు, మనం ఏది ఇస్తే అదే పొందుతాం అన్నప్పుడు మనం ఏదైనా ఇవ్వాలి సార్. నేను నా వంతుగా నాకు ఏది ఇవ్వాలనిపిస్తే నేను అది ఇస్తాను సార్. ఎప్పుడూ నేను ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాను. ఇప్పుడు మన కర్తాల్ ప్రోగ్రాం జరిగింది మొన్న 10 days ధ్యానమాచక్రం, మహిళా ధ్యాన మహాయాగము. మరి ప్రతి సంవత్సరము నేను నా వంతుగా ఒక నెల రోజులు వర్క్ చేస్తాను సార్. నెల రోజులు ప్రతిది కూడా మనదే కాబట్టి ప్రతి ఒక్కళ్ళను ధ్యానుగా మార్చాలి, మనం ధ్యానం నేర్పాలి. రోజుకు కనీసం ఒక్కళ్ళకన్నా ధ్యానం నేర్పించాలి. ఈ మధ్య సనత్ నగర్లో కూడా సెంటర్ పెట్టాం సార్. అది సుభాష్ పత్రిజీ ధ్యాన కేంద్రము. సుభాష్ పత్రిజీ ధ్యాన కేంద్రము. అంతకుముందు ఇక్కడ మైత్రేయ బుద్ధ కేర్ సెంటరు, అది కూడా ఇప్పుడు సనత్ నగర్లో పెట్టి కూడా 4 సంవత్సరాలు అవుతుంది. అక్కడ అందరినీ గ్యాదర్ చేయటము, ధ్యానం నేర్పియటము,
ఆ సెంటర్ని రన్ చేయటం ఉమ్, అది చాలా అద్భుతంగా ఉంటుంది సార్. ఉమ్, అయితే నాకు ఇది చేయడం వల్ల చాలా ఆనందంగా ఉంటుంది సార్. ఉమ్, నేను ఏదైనా చెప్తున్నాను అంటే ఇంకా అది ధ్యానం గురించే చెప్పాలి, ఉమ్, శాకాహారం గురించే చెప్పాలి. మొత్తము ఏది ఉన్నా కూడా అది మన కోసమే మనం చేసుకుంటున్నామని అనుకోవాలి, ఎవరికో మనం చేయట్లేదు. ఎస్, ఏది చేసినా ఇప్పుడు నేను ఇక్కడ చేస్తున్నాను అంటే అది నా కోసం నేనే చేసుకుంటున్నాను. ఉమ్, మీరు ఇంత మంచి అవకాశం ఇచ్చి నాకు ఇంత అద్భుతమైన ఈ పిఎంసి ప్రేక్షకులకి నేను ఎప్పుడూ కృతజ్ఞతగా ఉంటూ నా వంతుగా నేను ఏమన్నా చేయాల్సి వస్తే చేస్తాను సార్, తప్పకుండా చేస్తాను. ఎస్, ఎస్ మేడం, తప్పకుండా చేస్తాను. ఎస్. ఎంతో అద్భుతంగా మీ యొక్క స్పిరిచువల్ జర్నీలో మరి ఎన్నో కాన్సెప్ట్స్ గురించి చెప్పారు, పత్రిజీతో ఉన్న మీ అనుబంధం గురించి చెప్పారు. మరి ప్రతి ఒక్కళ్ళు కూడా ధ్యానం చేయాలి, మరి శాకాహార ర్యాలీల గురించి చెప్పారు. మరి ఎంతో అద్భుతంగా మీ యొక్క స్పిరిచువల్ జర్నీలో మీ యొక్క నాలెడ్జ్ని మాతో షేర్ చేసుకున్నందుకు మీకు ఎంత కృతజ్ఞతలు మేడం. చాలా మీకు కూడా కృతజ్ఞతలు సార్. మాకు ఈ గొప్ప అవకాశాన్ని ఇచ్చి మాకు ఈ నాగేంద్ర గారు ఎప్పటికప్పుడు గురుస్థానికి మమ్మల్ని పిలవటము, ఇంత గొప్ప గొప్ప అవకాశాలు మాకు కూడా షేర్ చేసుకోవటము నాకు చాలా ఆనందంగా ఉంది. ఎప్పుడు అందరికీ మేము కృతజ్ఞతగా ఉంటాం సార్. పిఎంసికి కానీ నాగేంద్రకి కానీ చాలా కృతజ్ఞతలు. ఇదండి ఇవాల్టి స్పిరిచువల్ జర్నీ ఎపిసోడ్. ఇంకొక ఎపిసోడ్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు.